నైస్. రైట్ హలో మో నమస్తే. మేము ముందుకు రాక మస్తు రోజులు అవుతుంది. మస్తు రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన. మామ ఎట్లున్నారు మీరైతే? మంచిగా రా. నేనైతే జబర్దస్తున్నా. ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది ఉంది ఇట్లా తీసి ఇట్లా పడతాం. మామ నైట్ టైం ఫిషింగ్ చేస్తున్నప్పుడు మస్తు అనిపిస్తుంది. నైట్ కొంచెం వర్షం పడ్డది. ఇలా ఊత పట్టుకొని వచ్చినాం. ఇట్లా మనమే కాదు, మనలాంటి వాళ్ళు బొచ్చడి మంది వాడుతారు. మనమే లాస్ట్ కి వచ్చినాం. మనకేమన్నా అడుగుబడుగు దొరికితే చూద్దాం. ఇదే ఊత సంవత్సరం అయితే తయారు చేపించి సబ్జా ఎక్కించి సంవత్సరం అయితే ఇప్పుడే దింపినాం. ఇనుప ఊత మస్తు అల్కగా ఉంటది. దీనికే ఒల కూడా ఉంటది. అసలు దీంతో చేపలు ఎట్లా పడతాం ఏంది కదా అని మీకు కూడా చూపిస్తా చూడరేమో. ఏంటిదో సౌండ్ అవుతుంది. కంపు ఉంటుంది, జాగ్రత్త రారి. మావ నైట్ టైం ఫిషింగ్ వచ్చినప్పుడు సేఫ్టీ షూ పక్కా ఉండాలి. మా బావ నేను ఇద్దరం కలిసి 2 తీసుకొచ్చుకున్నాం. ఒకటి నేను వేసుకున్నా, ఇంకొకటి మనకు తెలిసిన దోస్త్ వేసుకున్నాడు. అసలు ఎన్ని రోజులైతుంది మావ చేపలకు. మా బావ అయితే దన్ను ఉరుకుతున్నాడు. అసలు నైట్ టైం ఏది ఎక్కడుందో అర్థమే కావట్లే. మురుకులు ఉన్నాయి నీళ్ళు. కావాలి చేపలు పడతాయి. చెప్పులు ఎత్తే చేపలు పడతాయి పక్క. స్టార్ట్ ద గేమ్. అవపడుతుందా పొడుసు తర్వాత సంగతి. అదేనే మామ మా బావ ఎట్లూరికి వచ్చిందంటే కొర్రమేండ్ల నేను ఎట్లా కనిపెడుతున్నా చూడనుకుంటూ ఉరికొచ్చిండు. ఇంత ఫాస్ట్ ఉన్నాడంటే బాగానే కనిపెడతాడు కావచ్చు అనుకున్నా. పోయిన ఆ బురక మంచిగా బాయితే దాని మీద కమ్ముతాడు బూటన్ పెట్టి. అసలే దానికి మనకు అసలే పడదు. అసలు మేము చేపల కోసం పోతుంటే గిది ఏందో ఒక్కటే ఊరుతుంది. ఏందో అర్థం కావట్లేదు. అరే గిరా ఇంకా గట్లా మొత్తుకుంటాను. అదేంటి చూద్దాం అనుకున్నా కానీ కనిపించలేదు. అది మామ క్లాస్ ఫస్ట్ మనమే వచ్చినాం అనుకున్నాం, కానీ మనకంటే ముందే తిరిగిపోయారు. అసలు గిసుంటి దాంట్లో కొర్రమేళ్ళు పక్కా పనుకోవాలి. ఒక్కడు కూడా మొత్తం నడిచిన బాటలే ఉన్నాయి. ఒక గిసుంటి రౌండ్ దాంట్లో మంచిగా అనుకుంటుంది. తెల్లగా కనిపిస్తుంది మామ ఈజీగా. అసలు ఎక్కడ చూడు ఈ చిన్న బుడపరకలే ఉన్నాయి. మామకి ఇక్కడ ఒక చేప కనిపిస్తుంది, కానీ మొత్తం మురుకులు ఉన్నాయి. అది ఆ వచ్చిరాని వాళ్ళకు అర్థం కావట్లే, కొర్రమేన అర్థం కావట్లే. ఇది స్కూల్ ఎగ్గొట్టింది, బయట తిరుగుతుంది. పడ్డది ఏదో అది వాళ్ళు కాలేకపోతే అదే అర్థం కాలే. కొరమేను నేను బాగా అనుకుంటారా? నేను అదే అనుకున్నా. దీన్ని ఫస్ట్ టైం చూడంగానే వాల్గా కావచ్చు అనుకున్నాం. కొద్దిగా మురుకులైనేమో. చేప కనిపించలేదు సరిగా. చేప కనిపిస్తుందిగా, ఏదో ఒకటి ఫస్ట్ కమ్మి చూడని చెప్పిన. వేరే చేప అయితే వదిలిపెట్టొచ్చు, మనకు కావాల్సిన చేప అయితే తీసి నీ సంచలేసుకోవచ్చు. అసలు గడ్డ కూడా చేప ఎట్లా పంటుందో మీకు కూడా చూపిస్తాం ముందు. అవతలపాడు పొడవనైతే పొడిచింది కానీ అదేనా కాదా తెలియదు. బాగానే కనిపించేవే నువ్వు దాన్ని. ఎవరు? అదే మరి డౌట్ వచ్చింది నాకు. చాలా మంచిగా తిరుగుతుందని చెప్పేసి తిరుగుతాను. నేను ఆడికి తిరుగుతా అంటే నువ్వు అనుకున్నా కదా, అది ఆల్గేనే కావచ్చు అనుకున్నా. దొరికిందా అన్న? కౌంశ అవుతుంది ఇలా అవుతుంది మనది పోతే దాని ఇక్కడ ఏంటి బురక? ఇది గండె వరక. నాకు తెలిసి ఇది రవ్వ పిల్ల కాదు, గండె వరకు అనుకుంటాను. ఏంటిగా ఇది? మామ చేపలు ఎటు చూసినా ఏం కనిపిస్తలేవు. దీన్ని చిన్నగా తీసి సంచలేసి కమ్ముదాం అనుకున్నాం. మన పక్కన మామ ఎట్లుంది వాసన మంచిగా వస్తుందా అని చెప్పి ముక్కలు పెట్టి చూస్తాడు. పాడ ఎప్పుడు వచ్చిందో మొత్తం గబ్బు వాసన వస్తుంది. మళ్ళీ ఎమ్మటే ఏడుందో అన్నే పెట్టిండు. నీళ్ళు మురుకులునే కొడతావా? పొడిచినావా? పొడిచిండు, అయిపోయింది. ఓకే, దొరికిందా? ఏందిరా పోయిందా? చూడు ఎటు ఎటన్నా గిటా ఇగ్గి గడిగిందిగా మంచిగా కనిపెట్టాను. పొడిచే చూడు నార్మల్ కాడ అది లేదు. అది ఏడుంటుంది కదా. పొడిచిండు, చిన్నగా పోయి వచ్చిండు. చెప్పని కూడా చెప్తాడు అన్న. అది ఇటే వచ్చింది, జాగ్రత్త పడుతుంది. మళ్ళా దాన్ని పోగొట్టి ఇటు పైకి వస్తాను. రైట్ సైడ్ కూడా తీసినా రైట్ ఇటా. ఓకే, చిన్న ఓ తగర్
చిన్నగా జర అవపడ్డప్పుడు ఒక్కసారి చెప్పిన అనుకో దగ్గరుండి మనోడు వీడియో తీస్తాడు నువ్వు అలా పొడుదు కానీ పోయినా అంటే కొంచెం దూరంగా ఉన్నప్పుడు కనిపెట్టు. పోతాంటే బొడుచు మిస్ అయితే అనేది ఒకవేళ పన్నది అనుకో చూపి పోతాంటే డైరెక్ట్ బొడుచు. అక్కడ పోయినాక మనకి కుప్పేనా అసలు ఏరియాకి రాలేము మనం అయితే. జరుగుతుంది జరుగుతుంది కాపాడదా ఇగో అవపడదాని ఇగో 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 పొడు ఇదేగా నైస్. తగర్ మంచి ఎగ్దమ్ తగర్. మస్తు కనిపెడతాను అన్న ఇదే. ట్రైనింగ్ ఇచ్చిర్రా పట్టినావా? మామ దీన్ని ఊతని కొత్తగా తయారు చేయించినాం మనమే. ఇట్లాంటి ఊతని మీరు ఎప్పుడన్నా చూసిరా? మస్తు అల్కా ఉంటది. మన పక్క పొంటి మామ దగ్గర కట్టెల బుట్టు ఉన్నది, అది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటది. చేపల్ని పట్టునేమో కానీ దాని మోచుడే సరిపోతుంది మామ. కానీ గిదే ఊతతో కొర్రమేండ్లు పట్టు మస్తు ఈజీ. చిన్న చిన్న కింద పడేవు మనుషులు పిట్టలు బర్రెలు అన్ని తొక్కి ఉన్నాయి. వర్షం పడతానే నీ తల్లి ఇంకా ఏరుకు నువ్వు మీదకి ఎక్కాల నీళ్ళు. ఇంకా మా మొత్తం ఆర్మీ షూ పట్టుకొచ్చినాం. ఆ నీరుకట్టెలు అయితే కాలసందుల నుంచి ఉరుకుతున్నాయి. మస్తు భయం అవుతుంది. మనకు ఆ షూ ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. అయినా కూడా ఈ షూ ఉండగానే పాములతో ఎగురుతూనే ఉన్నాం భయపడి. టైం 10 అవుతుంది. చిన్న చిన్న చేపలు ఎట్లున్నాయి చూడు మా, ఏ ఒక్కటి పండాలి అన్ని తిరుగుతూనే ఉన్నాయి. పిట్టకేమైందో మా పాపం చచ్చింది, ఎప్పుడు చచ్చిపోయిందో ఇంకతో. నాకు తెలిసింది నీటి కాకిలాగా అనిపిస్తుంది. అదేనా అది సప్పుడు ఎత్తలేదా? మీరు రాలే గొద్దు 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 ఇన్నే ఉంది. చిన్న చిన్న చిన్నరా చిన్నరా నైస్. హైలైట్ ఇదైతే అది. చిన్నగా పట్టు. బా భలే వస్తుంది. నీ పాలు నువ్వు కనిపెట్టుకుంటాను. మంచిగా ఎదురుతాను. తను మొట్టున్నట్టే ఉన్నది, చింత మొద్దున్నట్టే ఉన్నది. అయితే మంచిగా నీ తల్లి టైగర్ వచ్చినట్టు వస్తుంది. అది టైగర్ స్పాట్లా పట్టుకోరన్నట్టే ఎదురొచ్చింది అది. మనకు రాట్లే వచ్చింది ముద్దుగానే ఉంది కానీ ఈ సిక్కం ఎటు రోజు తిరుగుతుంది. ఇది రాట్లే కప్పేసి పడితిరి అన్ని పడితిరి. ఆఖరికి మామూలు కోళ్ళు గమ్మినట్టుగా గమ్ముతాంట్రీ. కోళ్ళ గంప తీసుకొచ్చి గమ్ముతిరి. వాళ్ళగా అనుకున్నా నేను, దాని చూస్తే వాళ్ళగలాగానే ఉంది. అన్న ఒక్క నిమిషం అన్న పోయింది. దీన్ని పోటీరు వస్తుడు వస్తున్నా వస్తాను. వాళ్ళు లేచే మూమెంట్లో పోటీరు. సక్కని చేప పోయింది. నా పాలది పోటీరు కనిపెట్టినా నేనే. ఓపడుతుందమ్మా చిన్నగా వస్తున్నా. వెళ్ళ వస్తా ఏడు చెప్పు. అదే కదా రైట్. లేపకు. ఓ పోయింది. గొద్దు 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 అక్కడ ఉన్నట్టుంది. మరి ఇల్లుందా? ఈ ఏరియాకి పోయింది అది ముందుకు. అవపడుతుందా? పట్టినావానే బా సూపరే. మిస్ కానీ దాన్ని అయితే. ఇది ఇక్కడనే ఉండదన్నా, నేను చూసిన. పైకి పోయిందా? ఈ ఏరియాకి వచ్చినట్టు అనిపించింది నాకు. అవా ఏం దొరుకుతుంది? మాట పోనీ అది నువ్వు. అది ఎమ్మటే దొరికింది. ఎట్లా దొరికింది అది? ఇలాంటి ఏరియాలలో పండుతుంది మంచిగా. నేను వస్తున్నావు ఉందా?
చిన్న 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 తగరేనా కనిపిస్తుందా అంతే శోభన్న నేను పొడతా కన్నా ఎన్ని? ఇంకోదే ఈయనమన్నది ఏది అది జాగ్రత్త అప్పుడు చూసి అయిపోవాలి ఏది ఏడా ఇగో ఇది గిడిందా అది ఉంపు దింపు నేను అయిపోయిందా అయిపోయింది ఇదే అదే దాన్ని గుర్తుపట్టచ్చు ఈజీగా కర్రెగా ఉంటుంది చూడు కర్రెది అవుతుంది నా మాట పోతుంది కదా మాట పోనీయద్దు నువ్వు మాట పోనీయకుండా నువ్వు డైరెక్ట్ అది వెళ్ళిపోయిన కూడా అది కింద కూలిపోతుంది జాగ్రత్త జాగ్రత్త అది మాట వెంకటేశ్వర తగ్గుతుంది నాకు పలువు పోతుంది అని కొంచెం గుర్తుపడింది భలే కనిపెట్టిండే ఫోన్తోనే నేను ఒక్కనే ఒకటి కనిపెడతా చూడు ఇప్పుడు చూద్దాం ట్రై చేద్దాం మనకేమైనా కనిపిస్తాయేమో వాళ్ళు అక్కడ ఉన్నారు ఈ ఏరియాలో ఉందా తన ఉందా లేదా కద్దన్న అల్లించుకుంటా ఏడుందే నీ దగ్గరనా ఇగోదు చిన్నగరా చిన్నగా వస్తున్నావు కానీ వేసేయి ఇంకోదు ఓకే ఓకే తీ. రెండో ఒకటే ఓ గడ్లకి ఎక్కింది చూడు ఎప్పుడైనా చేపలు పట్టాలంటే ఫస్ట్ చెప్పులు చిక్కమలు వేయాలి అట్లయితే పడతాయి పట్టినావా గురువు అంటాను ఏంది ఏ ఇట్లా ఎక్స్పర్ట్ కాదు మనం దీంట్లో ఇప్పుడిప్పుడేనా ఊతల ఓ అయ్యా ఇది ముడి పొడి మొత్తం మీరు పోగొట్టేటట్టే ఉన్నారు పోలే జస్ట్ మిస్ ఎందుకు అది దొరికింది ఒకటి కూడా మిస్ కాలేదు ఒకటి మిస్ అయింది అంతే వేసేది పోయింది మళ్ళీ దొరికింది అదే కానీ ఇంకో దొరికింది దొరికింది నీది ఒకటి మిస్ అయ్యగా వెంబడి పడుతున్నా మళ్ళీ అయిపోయింది అయిపోయి పట్టి మళ్ళీ నేను చూసిన దాన్ని దాని ఆడ నేను పోయి వచ్చింది దొరికింది మళ్ళీ దొరకబట్టిన 3 సార్లు దొరికింది అది 2 సార్లు పొడిచినా ఆగలే అది అన్న బొంద ఉడు దొరికింది అవును గణేష్ ఒక్కడే చీట్ రావు జాగ్రత్త ఆడు కొంచెం నిలబడి చూడు అట్నే లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి కొడితే మిస్ అవుతాయి పొడితే ఇద్దరు ఒకసారి పొడుగురి వేసేయి ఇక దాన్ని లైట్ పడ్డది లైట్ కొడితేనే బెటరు దొరకలేదే ఏదే పోయిందా ఇటు తప్పించింది పోయింది వర్షం వస్తుంది లైట్గా వర్షం స్టార్టా ఓ వర్షం బాగానే వస్తున్నట్టుంది వర్షం గట్టిగానే వస్తుంది మన ఊతకు వడను కట్టి దగ్గర సంవత్సరం అవుతుంది సబ్జా మీద ఎక్కించేసరికి మొత్తం జీకిపోయింది కొర్రమేండు గమ్మంగానే తల్లి పొక్కలకెళ్ళి జారిపోయింది మనం కొర్రమేండు మంచిగా కనిపెడతాను మంచిగా కమ్ముతున్నాం అది ఇటాడు గుద్దంగానే ఒక పొక్క పడుతుంది చేపలని గట్ల మిస్ అవుతుంది మన ఓలా చేంజ్ చేయాలి దీన్ని పైది మాకు వర్షం కూడా మధ్యలోనే స్టార్ట్ అయిపోయింది వర్షం ఆగిపోతుందని కొద్దిసేపు నిలబడ్డాం అయినా కూడా ఆగేటట్టు అనిపించలేదు ఈ వర్షం చినుకులకు మన కొర్రమేండ్లు కూడా మనకు కనిపించవు సరిగా మనం ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి ఇంటికి పోయేదే బెటర్ అనిపిస్తుంది మామ ఇక మనం కూడా మొత్తం బయటకు వెళ్తున్నాం మొత్తం తడిచిపోయినాం ఒక్కసారి మనకు పడ్డ కొర్రమేండ్లు మా బావ కింద పోతాను నేను మీకు చూపిస్తా చూడు
మామ. బుడ్డబరకతో పట్టుడు కప్పతో పట్టుడు కంటే గిట్ల కొర్రమేలు పట్టుడు మస్తు ఈజీ అనుకుంటా. అవు పడ్డదానికి అమ్ముడే ఏదో ఒకటి అయితే మిస్ అవుతుంది మామ. మన కొర్రమేలు మొత్తం 6 పడ్డాయి. అసలు మన టార్గెట్ 10 అనుకున్నాం కానీ వర్షం వల్ల బయటకు వచ్చినాం. దీంట్లో 6 ఉన్నాయి. మనం ఒక 2 తీసుకుందాం. మా బావ ఒకటి నేను ఒకటి తీసుకుంటాం. ఇక మిగిలిన 4 కొర్రమేలు మనలోకి ఇచ్చేద్దాం. ఇట్లా మనలు ఊతలతో ఎంతమంది కొర్రమేలు పడతారో కింద కామెంట్ చేయరు. చలో మామ రైట్, మన వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.